నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల వైపు, ఇరాన్ వైపు మనం చూసుకుంటే యుద్ధ నౌకలు వస్తూ ఉన్నాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం వల్ల చాలా దేశాలు ప్రభావితమవుతూ ఉన్నాయని చెప్పేసి, ఆయా దేశాలు యుద్ధ నౌకలు పంపిస్తూ ఉన్నాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేయడం జరిగింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం వల్ల ప్రపంచ దేశాలు మనం చూసుకుంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి దీనిని ముందే గమనించి, అలాగే అటు బ్రిటన్ చూసుకున్నా కానీ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో యుద్ధ నౌకలు పంపిస్తూ ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. వివరాల్లోకి వెళితే, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి అనేక దేశాలు యుద్ధ నౌకలు పంపుతున్నాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపాడు. కానీ ఏ దేశాలు అలా చేస్తాయనే వివరాలు అయితే అందించలేదు. చాలా దేశాలు, ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని మూసివేయడానికి ఇరాన్ ప్రయత్నించడం వల్ల ప్రభావితమైన దేశాలు హార్ముజ్ జలసంధిని తెరచడానికి మరియు సురక్షితంగా ఉండడానికి అమెరికాతో కలిసి యుద్ధ నౌకలు పంపుతాయని చెప్పేసి ట్రంప్ అయితే ప్రకటించారన్నమాట. ప్రస్తుతం మనము అంతర్జాతీయ మీడియాలో వస్తూ ఉన్న వార్తల ప్రకారం చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ మరియు ఇతరులు ఈ ప్రాంతానికి నౌకలు పంపుతారని తాను ఆశిస్తూ ఉన్నట్లు ట్రంప్ తెలిపినట్టు తెలుస్తూ ఉంది. ఈలోగా యునైటెడ్ స్టేట్స్ తీర ప్రాంతంలో దాడులు చేస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ పడవలు మరియు ఓడలను నీటిలో నుంచి నిరంతరం కాల్చివేస్తూ ఉందని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు కావచ్చు, గ్యాస్ కొరత ఏర్పడింది. ఇండియాలో చూసుకున్నా సరే కానీ గ్యాస్ కొరత ఉందన్నమాట. దీంతో అనేక దేశాలు ఈ యుద్ధం వల్ల ప్రభావితం అవడం వల్ల ఆయా దేశాలు యుద్ధ నౌకలు పంపి హార్ముజ్ జలసంధిని రక్షించేందుకు సిద్ధమవుతూ ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.